ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ మినిట్ విత్ గాడ్. బైబుల్ ఆధారిత పొడుపు కథలు పార్ట్ 4. క్వశ్చన్ నెంబర్ 46. నేను అనాథను. దేవుని దయతో రాణిగా ఎన్నికై నా ప్రజలను రక్షించాను. నేను ఎవరు? జవాబు ఎస్తేరు. క్వశ్చన్ నెంబర్ 47. యెరూషలేము గోడలు పాడయ్యాయి. దేవుని సహాయముతో నేను వాటిని 52 రోజుల్లో తిరిగి కట్టించాను. నేను ఎవరు? జవాబు నెహెమ్యా. క్వశ్చన్ నెంబర్ 48. నేను 4 రోజులు మృతదేహముగా ఉన్నాను. దేవుని మాటతో జీవం పొందుకున్నాను. నేను ఎవరు? జవాబు లాజరు. క్వశ్చన్ నెంబర్ 49. నాకు దేవాలయములో దూత ప్రత్యక్షమైంది. దూత మాట నమ్మక నేను కొంతకాలం మూగవానిగా ఉండిపోయాను. నేను ఎవరు? జవాబు జకర్యా. క్వశ్చన్ నెంబర్ 50. ప్రభువు దూత నా దగ్గరకు వచ్చి శుభవార్త చెప్పింది. దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పింది. నేను ఎవరు? జవాబు మరియా. క్వశ్చన్ నెంబర్ 51. నేను గొప్ప ధనవంతుణ్ణి. యేసు శరీరాన్ని సమాధి చేసేందుకు నా కొత్త సమాధిని ఇచ్చాను. నేను ఎవరు? జవాబు అరిమతెయ యోసేపు. క్వశ్చన్ నెంబర్ 52. నా 2 కుమారులు యేసు శిష్యులు. వారు ఆయన రాజ్యములో యేసు ప్రక్కనే కూర్చోవాలని కోరుకున్నాను. నేను ఎవరు? జవాబు జబదయి కుమారుల తల్లి. క్వశ్చన్ నెంబర్ 53. నేను యేసు చనిపోయిన తరువాత సుగంధ ద్రవ్యములు తెచ్చి ఆయన దేహమునకు రాసి సమాధి చేశాను. నేను ఎవరు? జవాబు నికోదేము. క్వశ్చన్ నెంబర్ 54. నా కుమార్తెకు 12 సంవత్సరాలు. ఆమె మరణించిన తరువాత యేసు ఆమెను బ్రతికించాడు. నేను ఎవరు? జవాబు యాయీరు. క్వశ్చన్ నెంబర్ 55. నేను ఓ పేదవాడిని, కానీ నేను మరణించిన తరువాత పరలోకంలో అబ్రహాముతో ఉన్నాను. నేను ఎవరు? జవాబు లాజరు. క్వశ్చన్ నెంబర్ 56. నేను గర్వముతో నిండినప్పుడు దేవుడు నన్ను అడవికి పంపాడు. నేను పశువులా జీవించాను. నేను ఎవరు? జవాబు నెబ్కద్నెజరు. క్వశ్చన్ నెంబర్ 57. నేను పరిశుద్ధుని వస్త్రాన్ని తాకాను. పలుకకుండానే స్వస్థత పొందాను. నేను ఎవరు? జవాబు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల స్త్రీ. క్వశ్చన్ నెంబర్ 58. నేను ఒక ప్రవక్తను. నేను దేవుని వాక్యము చెప్పినందుకు రాజు నన్ను గోతిలో పడవేశాడు. నేను ఎవరు? జవాబు ఇర్మియా. క్వశ్చన్ నెంబర్ 59. నేను యేసు పాదాలను కన్నీటితో తడిపి
నా తల వెంట్రుకలతో తుడిచిన ఒక మహిళను. నేను ఎవరు? జవాబు: పాపాత్మురాలైన స్త్రీ. క్వశ్చన్ నెంబర్ 60. నేను రోమా అధికారిని. నా దాసుడు అనారోగ్యముతో బాధపడుతుంటే యేసు ఒక్క మాట చెప్పినా అతడు బాగుపడతాడని నమ్మాను. నేను ఎవరు? జవాబు: శతాధిపతి. క్వశ్చన్ నెంబర్ 61. నా యజమానురాలు నన్ను శ్రమపెట్టినందున పారిపోయాను. దేవదూత వచ్చి నన్ను ఓదార్చింది. నేను ఎవరు? జవాబు: హాగరు. క్వశ్చన్ నెంబర్ 62. నేను సొంత ఇంటి నుండి పారిపోయి నా కుటుంబానికి దూరమైపోయాను. బేతేలులో దేవుని దర్శనాన్ని పొందాను. నేను ఎవరు? జవాబు: యాకోబు. క్వశ్చన్ నెంబర్ 63. గొర్రెల కాపరిగా ప్రారంభం, రాజ్యాసనం వరకు ప్రయాణం, దివ్య గీతాలతో దేవుని మనస్సు గెలుచుకున్నాను. నేను ఎవరు? జవాబు: దావీదు. క్వశ్చన్ నెంబర్ 64. అంధులను చూడచేశాను, మృతులను లేపాను, పాపులను క్షమించి ప్రేమను బోధించాను. నేను ఎవరు? జవాబు: యేసు ప్రభు. క్వశ్చన్ నెంబర్ 65. నా తల్లి ప్రార్థన వలన నేను పుట్టాను. దేవుని మందిరంలో పెరిగి రాజులను అభిషేకించాను. నేను ఎవరు? జవాబు: సమూయేలు. క్వశ్చన్ నెంబర్ 66. నా సేవకులు బావులు త్రవ్విన ప్రతిసారి శత్రువులు వాటిపై వివాదం సృష్టించారు. కానీ చివరికి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. నేను ఎవరు? జవాబు: ఇస్సాకు. క్వశ్చన్ నెంబర్ 67. నాలో నుండి సింహపు గోత్రం పుట్టింది. నా వంశములో నుండి రాజుల రాజు పుట్టాడు. నేను ఎవరు? జవాబు: యూదా. క్వశ్చన్ నెంబర్ 68. ప్రపంచమంతా నా జ్ఞానానికి నమస్కరించింది. ఒక రాణి దూరదేశము నుండి వచ్చి నన్ను ప్రశ్నలు వేసింది. నేను ఎవరు? జవాబు: సొలొమోను రాజు. క్వశ్చన్ నెంబర్ 69. నాకు కలలకు అర్థం చెప్పే గుణమున్నది. రాజుగారి కలకు వివరణ ఇచ్చాను. నేను ఎవరు? జవాబు: దానియేలు. క్వశ్చన్ నెంబర్ 70. పూర్వములో శత్రువునై శిష్యులను వేటాడిన వాడిని, దారిలో వెలుగు చూచి మారిన వాడిని. నేను ఎవరు? జవాబు: పౌలు. క్వశ్చన్ నెంబర్ 71. నన్ను ఒక చేప మింగివేసింది. 3 రోజులు చేప కడుపులో ఉన్నాను. నన్ను తిరిగి తీరం మీద విసిరివేసింది. నేను ఎవరు? జవాబు: యోనా. క్వశ్చన్ నెంబర్ 72. నేను ఎలుగుబంటిని కాదు, సింహాన్ని కాదు, కానీ దేవుని వాక్యాన్ని మింగేశాను. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది. నేను ఎవరు? జవాబు: యెహెజ్కేలు.
క్వెషన్ నంబర్ 73. నా మనమడు దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొంది ఇశ్రాయేలు ప్రజల పితామహుడు అయ్యాడు. నేను ఎవరు? జవాబు అబ్రహాము. క్వెషన్ నంబర్ 74. నేను అన్నీ కోల్పోయాను, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. తరువాత దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదించాడు. నేను ఎవరు? జవాబు యోబు. క్వెషన్ నంబర్ 70. నా పేరు అంటే హాస్యం అని అర్థము. నా తల్లిదండ్రులు పెద్దవారైనా నేను దేవుని వాగ్దానముగా జన్మించాను. నేను ఎవరు? జవాబు ఇస్సాకు. క్వెషన్ నెంబర్ 76. నన్ను వేరే దేశానికి అమ్మేశారు, కానీ నేను అక్కడ పాలకుడిగా అయ్యాను. నా అన్నలకు ఆహారము అందించాను. నేను ఎవరు? జవాబు యోసేపు. క్వెషన్ నెంబర్ 77. నేను ఒక శక్తివంతమైన వ్యక్తిని. నా బలం నా వెంట్రుకలలో ఉండేది, కానీ ఒక స్త్రీ ద్రోహంతో అది పోగొట్టుకున్నాను. నేను ఎవరు? జవాబు సంసోను. క్వెషన్ నెంబర్ 78. నేను నిద్రపోతున్నప్పుడు దేవుడు నా ఒక ప్రక్క భాగాన్ని తీసి దాని ద్వారా నాకు సహచారిణిని సృష్టించాడు. నేను ఎవరు? జవాబు ఆదాము. క్వెషన్ నెంబర్ 79. నా కోసం నలుగురు స్నేహితులు ఇంటి మీద పైకప్పు తీశారు. యేసు నా పాపాలను క్షమించి నన్ను బాగు చేశాడు. నేను ఎవరు? జవాబు పక్షవాయువు గల వ్యక్తి. క్వెషన్ నెంబర్ 80. నేను దేవుని ఆలయాన్ని చూసి ఏడ్చాను. దాన్ని తిరిగి కట్టించేందుకు రాజు వద్ద అనుమతి పొందాను. నా ప్రగతి చూసి శత్రువు భయపడ్డాడు. నేను ఎవరు? జవాబు నెహెమ్యా. క్వెషన్ నెంబర్ 81. నేను ఓ ధనవంతుణ్ణి, కానీ యేసు నా ఇంటికి వచ్చాక నా మనస్సు మారిపోయింది. అందరికీ 4 రెట్లు తిరిగి ఇచ్చాను. నేను ఎవరు? జవాబు జక్కయ్య. క్వెషన్ నెంబర్ 82. నేను ఆకాశానికి ఎక్కిన వ్యక్తిని, మరణం చూడలేదు. దేవుడు నన్ను నేరుగా తీసుకున్నాడు. దేవునితో నడిచిన జీవితం నాది. నేను ఎవరు? జవాబు హానోకు. క్వెషన్ నెంబర్ 83. నేను చెట్టు కింద కూర్చున్నప్పుడే యేసు నన్ను చూశాడు. యేసు నన్ను నిజమైన ఇశ్రాయేలీయుడిగా గుర్తించాడు. నేను ఎవరు? జవాబు నతనయేలు. క్వెషన్ నెంబర్ 84. నా శరీరం రాళ్లతో కప్పబడింది, కానీ నా ముఖం పరలోకాన్ని చూసింది. నా మరణం తరువాత అనేక మంది ప్రభావితం చెందారు. నేను ఎవరు? జవాబు స్టెఫను. క్వెషన్ నెంబర్ 85. నేను దేవునిపై నమ్మకం ఉంచి మృగాలకు భయపడలేదు. వాళ్ళు నన్ను ఒక గొప్ప రంధ్రములో పడేశారు, కానీ దేవుడు నన్ను రక్షించాడు. నేను ఎవరు? జవాబు దానియేలు. క్వెషన్ నెంబర్ 86. నేను చిన్న వయసులో
భారీ పని చేశాను. ఒక గొప్ప యోధుడిని ఒక్క రాయితో పడగొట్టాను. నేను జవాబు దావీదు. క్వెషన్ నంబర్ 8 చెందింది. నా పాలనలో యెరూషలేములో వెండి రాళ్ళంత విలువ లేనిది అయ్యింది. నేను నిర్మించిన మందిరం అద్భుతముగా ప్రసిద్ధి చెందింది. నేను ఎవరు? జవాబు సొలొమోను. క్వెషన్ నంబర్ 88 నేను నా సోదరుణ్ణి మోసం చేసి ఆశీర్వాదాన్ని పొంది నా తండ్రిని కూడా మోసగించాను. కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నేను ఎవరు? జవాబు యాకోబు. క్వెషన్ నంబర్ 89 నేను నా ప్రభువును 30 నాణేలకి అమ్మేసి తరువాత పశ్చాత్తాపముతో ఆ డబ్బును విసిరివేశాను. నేను ఎవరు? జవాబు ఇస్కరియోతు యూదా. క్వెషన్ నంబర్ 90 నా చెల్లెలు యేసును విందుకు పిలిచింది. నేను వంటలో బిజీగా ఉండగా నా చెల్లెలు ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నది. నేను ఎవరు? జవాబు మార్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరెన్ని ప్రశ్నలకు సమాధానం రాయగలిగారో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా